స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువకులకు అవకాశం ఇస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా చింతలపూడి ఏఎంసీ కూడా యువకులకు అవకాశం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. జనసేన నాయకులు దుర్గా పార్వతి ఏఎంసీ పదవి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మనతో దుర్గా పార్వతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏఎంసీ పదవి వచ్చింది మీకు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ, కూటమి నాయకులందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. నాకు మార్కెట్ యార్డ్గా అవకాశం ఇచ్చిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కొటికలపూడి గోవిందరాజు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి, చింతలపూడి నియోజక ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య గారికి, కరటన్ రాంబాబు గారికి, కరటన్ సాయి గారికి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువకులు కొత్తగా అవకాశం వచ్చింది. పార్టీ నుంచి గతంలో కూడా ఎప్పుడు కష్టపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పదవి దక్కిన నేపథ్యంలో ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? కష్టపడి పనిచేస్తామండి. ఇంకా ఇంకా మంచిగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం. రైట్. అయితే ప్రస్తుతం మనతో చింతలపూడి మండల పార్టీ ప్రెసిడెంట్ సీతారాల మధుబాబు గారు కూడా మనతోనే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది మీకు ఈ అవకాశం వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? పార్టీ 4 సంవత్సరాల కష్టాన్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదే మన ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, మా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి, జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారికి, అదేవిధంగా మా నియోజక ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య గారికి, కరటన్ సాయి గారికి, పెద్దల రాంబాబు గారికి, అదే 4 మండల కూటమి నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 4 సంవత్సరాల కష్టాన్ని, పార్టీలోకి వచ్చిన 4 సంవత్సరాల కష్టాన్ని, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో కూడా నేను సొంగ రోషన్ కుమార్ గారితో కూటమి ఐక్యతగా ఉండి ఆయన విజయంలో మేము కష్టపడి పనిచేసిన దాన్ని గుర్తించి నా భార్య అయినటువంటి చీదరాల దుర్గా పార్వతి గారికి ఏఎంసీని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందండి. అయితే మొదటి నుంచి కూడా చింతలపూడి ఏఎంసీ అంటే కొంచెం టఫ్ గా నడుస్తుంటుంది. జిల్లా రాజకీయాల్లోనే చింతలపూడి ఏఎంసీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ పోటీతత్వం కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో కూడా మీకు జనసేన పార్టీ నుంచి మీరు స్థానం దక్కించుకున్నారు, ఎలా భావిస్తున్నారు అసలు? అంటే చింతలపూడి ఏఎంసీ గురించి గత రాజకీయాల్లో ఎప్పుడు కూడా చింతలపూడి ఏఎంసీ అనేది ఒక ఛాలెంజ్ ఇక్కడ. కానీ యువ నాయకత్వం, అటు లోకేష్ గారు చూసుకున్నా, ఇటు పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నా సరే, యువ నాయకుల్ని ప్రోత్సహించాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి అందరికీ అవకాశం రానప్పటికీ కొంతమందికైనా అవకాశం కల్పించాలి అనేసి చింతలపూడి ఏఎంసీని ఇమీడియట్గా గతంలో లేట్ చేయడం వల్ల అటు నాయకుల్లో అటు కార్యకర్తల్లో అసంతృప్తి ఉండేది. దాన్ని లేకుండా చింతలపూడిని జనసేన కేటాయించి దీన్ని ప్రకటించడం కూడా ఒక అందుగా కూటమి నాయకులు అందరిలో కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ కేడర్లో కూడా ఒక ఆనందం అనేది ఉందనేది నేను చెప్పడం జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కూటమిలో 3 పార్టీల నుంచి కూడా పోటీగా తత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ పక్కన పెట్టి మీకు రావడం ఎలా చూడొచ్చు? ఒకటండి, ఎప్పుడైనా సరే అంటే ప్రస్తుత రాజకీయాలు అటు 3 పార్టీలు కూడా యువ నాయకత్వాన్ని వాళ్ళు ప్రోత్సహించాలనేది ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా సీనియర్ల యొక్క సలహాలు, సూచనలు రాజకీయ పార్టీలకు ఎప్పుడు కూడా అవసరమే. ఈ కోణంలో ఆలోచిస్తే కనుక యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. వారికి కూడా రాజకీయాల్లో ముందుకెళ్లాలంటే యువకులు రాజకీయాలు నమ్మి వాళ్ళ అడుగు రాజకీయాల్లోకి అన్ని వదిలేసి రావాలంటే కనుక యువకులకు కూడా అవకాశం కల్పించాలి. కాబట్టి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సీనియర్లు కూడా కష్టపడి పనిచేశారు. వాళ్ళ యొక్క సలహాలు, సూచనలతోనే మాలాంటి యువకులందరం కూడా రాజకీయాల్లోకి వచ్చాం. వాళ్ళ సూచనలతోనే, వాళ్ళ సలహాలతోనే మేము అందరం కూడా ఎదరికెళ్తున్నాం. వారికి కూడా మనకంటే మంచి స్థానం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది, సీనియర్లకు కూడా. మీ మేడంకి వచ్చిన ఈ ఎంసీ పదవి మీ మేడంకి వచ్చిన నేపథ్యంలో కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిని ఎలా చూడొచ్చు? ఒకటండి, అంటే నేను ఎవరి గురించి కూడా నేను మాట్లాడను. ఎందుకంటే పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం. పార్టీ నిర్ణయం
ఏది నిర్ణయిస్తే అది చేయడానికి నేను నా భార్య సిద్ధంగా ఉన్నాం. పార్టీ మాకు అవకాశం ఇచ్చింది. పార్టీ నిర్ణయం మేరకే మేము ముందుకెళ్తాం. ఇలాంటి ప్రచారాలనే ఏదైనా సరే పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. నేను ఎవరి గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు. దయచేసి. అయితే ఇప్పటి వరకు ఏఎంసీ పరంగా ఏమన్నా సమస్యలు గుర్తించారా? అసలు ముందుపై రైతులకు ఎలాంటి న్యాయం చేయగలం అనే ఏమన్నా ఆలోచన ఉందా మీకు? ఎలాంటి ప్రణాళిక ఏమైనా రచించుకున్నారు? ఒకటే అండి, నేను 4 సంవత్సరాల క్రితం రాజకీయాలకు వచ్చే ముందు అన్ని నిర్ణయించుకొని రాజకీయాల్లో రావడం జరిగింది. ఈ మార్కెట్ యార్డ్ ఇవ్వటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేంటంటే గత ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ పరంగా ఎక్కడ అభివృద్ధి జరగలేదనేది నాకున్న సమాచారం. దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా మా కూటమి ప్రభుత్వంలో మా శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ గారి యొక్క సూచనలు, సలహాలు, ఆయన సహకారంతో ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మార్కెట్ యార్డ్ పరంగా ఎలాంటి నిధులున్నా సరే ఆయన సహకారంతో తీసుకొచ్చి ఇక్కడ చింతలపూడికి సంబంధించిన ప్రజలకు కానీ, రైతులకు కానీ, అదేవిధంగా పొంత రోడ్లు వేయటంలో కానీ మరొకసారి మేము ఏదైతే ఉందో అది చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు పనిచేయడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికే ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ ద్వారా మేము దుర్గా పార్వతి గారు ఖచ్చితంగా మేము రోషన్ కుమార్ గారి సహకారంతో, ఎంపీ పొట్ట మహేష్ యాదవ్ గారి సహకారంతో ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఖచ్చితంగా మేము కూడా పాల్పంచుకుంటామని అనుకుంటున్నాను. రైట్. మొత్తంగా చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువ నాయకులకు అవకాశం దక్కింది. మేము ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి పార్టీ కోసం కష్టం పడుతున్నాం కాబట్టి పార్టీ కూడా యువకులు గుర్తించి మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా ముందుకు వెళ్తాం. ఆరోపణలను మేము పట్టించుకునేంత టైం లేదు, మాకు అభివృద్ధి ముఖ్యమైన అయితే మధుబాబు గారు చెప్తున్న పరిస్థితి. RTV చింతలపూడి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.